హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ టెకీ టాక్స్. టుడేస్ టాపిక్ వచ్చేసి లోకల్ స్కోప్ అండ్ గ్లోబల్ స్కోప్. సో ఇలా అయినా పిలవచ్చు, లేదంటే లోకల్ వేరియబుల్స్ ఆర్ గ్లోబల్ వేరియబుల్స్ అనా పిలవచ్చు. వేరియబుల్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇలా ఇచ్చాం 10 అనేది. ఏ అనేది వేరియబుల్. వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్. వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద వాల్యూస్. సో ఇది వేరియబుల్. సో ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి? 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఒకటి లోకల్ వేరియబుల్ అండ్ అనదర్ ఇస్ గ్లోబల్ వేరియబుల్. ఫస్ట్ నేను వచ్చేసి లోకల్ వేరియబుల్. ఫస్ట్ లోకల్ వేరియబుల్ నేను గురించి చెప్తా నేను. లోకల్ వేరియబుల్. సో ఇక్కడ ఏంటంటే వేరియబుల్స్ అని పిలవచ్చు, స్కోప్ అని పిలవచ్చు ఇక్కడ. లోకల్ స్కోప్ అయినా పిలవచ్చు. సో లోకల్ వేరియబుల్. సో లోకల్ వేరియబుల్ అంటే ఏంది? లోకల్ వేరియబుల్ లోకల్ వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ఫంక్షన్. ఎప్పుడైతే మనం ఫంక్షన్ లో ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తామో దాన్ని లోకల్ వేరియబుల్స్ అంటాము. ఇప్పుడు ఆ గ్లోబల్ గ్లోబల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ ఏంటంటే సింపుల్. అవుట్ సైడ్ ఫంక్షన్ క్రియేట్ చేస్తే మనం అది గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. సార్ క్రియేటెడ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్. సింపుల్ అండి, చాలా ఈజీ. ద డిఫరెన్స్ కూడా అంటే ఇప్పుడు సింపుల్ గా అర్థమైపోతుంది మీకు. లోకల్ వేరియబుల్స్ ఎక్కడ క్రియేట్ అవుతాయి, ఆ ఆ, ఈ గ్లోబల్ వేరియబుల్స్ ఎక్కడ క్రియేట్ అవుతాయి అనేసి. చూడండి, ఇప్పుడు నేను ఒకటి శాంపుల్ క్రియేట్ చేస్తా. డెఫ్ ఫంక్షన్ ఎట్లా క్రియేట్ చేస్తాం? యాడ్ ఆఫ్ యాడ్ ఆఫ్ రాన్సిస్ ఇచ్చాము. x ఈక్వల్స్ టు 10, y ఈక్వల్స్ టు 20. చూడండి, ప్రింట్ ఆఫ్ x ప్లస్ y. సింపుల్. చూడండి, ఎప్పుడైతే మనం ఫంక్షన్ లోపల క్రియేట్ చేస్తామో వాటిని లోకల్ వేరియబుల్స్ ఆర్ లోకల్ స్కోప్ అంటాం. ఇక్కడ లోకల్ స్కోప్ అంటాం. అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైతే మనం లోకల్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తామో అవుట్ సైడ్ ద ఫంక్షన్ వర్క్ అవ్వదు. నేను ఎక్స్ ప్రింట్ చేయాలనుకుంటా కానీ వర్క్ అవ్వదు. చూడండి, ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ లోకల్ వేరియబుల్. అంటే ఈ వేరియబుల్స్ ఓన్లీ ఈ ఫంక్షన్స్ లో మాత్రమే వర్క్ అవుతాయి, అవుట్ సైడ్ వర్క్ అవ్వదు. ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది, ఎర్రర్ వస్తుంది. చూడండి, కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఇప్పుడు. ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, లోకల్ గ్లోబల్. సారీ, ఇక్కడ ఆల్రెడీ వేరియబుల్స్ అనేది ఒకటి క్రియేట్ చేసింటా నాకు తెలిసి. క్రియేట్ చేయకోకుంటే ఇక్కడ నేను క్రియేట్ చేస్తా. వేరియబుల్స్ కోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసా. సో ఇక్కడ నేను ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తా. పైథాన్ ఫైల్ ఏంటంటే లో వేరియబుల్ లోకల్ స్కోప్ అయినా నాకు ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. డెఫ్ డెఫ్ హ్యాడ్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసా. x ఈక్వల్స్ టు 10, y ఈక్వల్స్ టు 20. సో ప్రింట్ ఆఫ్ x ప్లస్ y. చూడండి, ఇక్కడ మనము ప్రింట్ ఆఫ్ x ప్లస్ y. ఇప్పుడు నేను ఏం చేస్తా? ఇది నేను ఫంక్షన్ కాల్ చేస్తా. ఇప్పుడు వర్క్ అవుతుంది 30. ఇక్కడ ఈ రెండింటిని ఏమంటారు? లోకల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్ అంటారు. ఈ రెండింటిని లోకల్ వేరియబుల్ అంటారు. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ కొడతా, 30 అనేది అవుట్పుట్ వస్తుంది. సింపుల్. ఇవి లోకల్ వేరియబుల్స్ అంటారు. లోకల్ వేరియబుల్స్. ఇప్పుడు నేను ఈ లోకల్ వేరియబుల్స్ ని ఆల్రెడీ ఫంక్షన్ లోనే యాక్సెస్ చేసా.
ఫంక్షన్‌లోనే వర్క్ అయినాయి. సపోజ్ నేను ఇక్కడ ఏం చేయాలనుకుంటా? ప్రింట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఇంటూ వై చేయాలనుకుంటా. ఎక్స్ ఇంటూ వై చేయాలనుకుంటా. ఆల్రెడీ మనకు ఎర్రర్ వచ్చేసింది. ఎందుకంటే లేవు అక్కడ. నేను ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తా అగైన్ మీకు చూపించడానికి. నేమ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే ఫంక్షన్‌లో ఉన్న లోకల్ వేరియబుల్స్ ఫంక్షన్‌లో ఉన్న లోకల్ వేరియబుల్స్ ఇక్కడ యాక్సెస్ అవ్వవు. ఎందుకంటే అవి లోకల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్. సో, ఇట్లా నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఇది. ఇప్పుడు చూడండి. A ఈక్వల్స్ టు 50. B ఈక్వల్స్ టు 30. ఈ వేరియబుల్స్ వీటిని గ్లోబల్ వేరియబుల్స్. గ్లోబల్ వేరియబుల్స్. చూడండి. ఔట్ సైడ్ ద ఫంక్షన్ రాసే వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. ఇన్‌సైడ్ ఫంక్షన్ రాసే వాటిని లోకల్ వేరియబుల్స్ అంటారు. ఇప్పుడు నేను ఇవి ఉన్నాయి. నేను ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. A ఇంటూ B. ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇన్‌సైడ్ ఫంక్షన్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. గ్లోబల్ వేరియబుల్స్ ఔట్ సైడ్ చేసుకోవచ్చు. ఇన్‌సైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడు నేను ఒకసారి రన్ చేస్తా. రన్ చేస్తే ఏమవుతది? 3 టైమ్స్ వస్తది అవుట్‌పుట్. చూడండి ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ కోడ్ ఇక్కడి నుంచి ఇది ఎగ్జిక్యూట్ అయింది. మళ్ళా ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇది ఎగ్జిక్యూట్ అవుతేనే అవ్వదు. ఇక్కడ ఎప్పుడైతే కాల్ చేస్తామో ఫంక్షన్‌ని కాల్ చేస్తామో అప్పుడు ఇక్కడికొస్తది. ఇక్కడికొచ్చి ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత x+y ఎంత 30. 30 వచ్చింది అవుట్‌పుట్. నెక్స్ట్ దీని తర్వాత ఏముంది? a+b. a+b ఎంత? a+b అంటే 50+30. ఎందుకంటే ఇక్కడ గ్లోబల్ వేరియబుల్స్ కూడా ఇన్‌సైడ్ ఫంక్షన్‌లో కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. యాక్సెసిబుల్ అవుతాయి. ఎంత? 50+30 80. 80 వచ్చేసింది. ఇది అయిపోతేనే మళ్ళా బ్యాక్ ఇక్కడికొస్తది. ఇక్కడ బ్యాక్ ఎందుకొస్తదంటే యాడ్ అయిపోతేనే ఇక్కడ రిటర్న్ వస్తది. రిటర్న్ వస్తే ఏమైతది? నెక్స్ట్ లైన్‌కెళ్తది. నెక్స్ట్ లైన్‌కెళ్ళినప్పుడు ఏమవుతది? A ఇంటూ బి. A ఇంటూ బి ఏమవుతది? 50 ఇంటూ 30. 50 ఇంటూ 30 ఏంటి? 1500. 50 ఇంటూ 30 1500. సో, ఇలా మనము లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్‌ని ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. లోకల్ వేరియబుల్స్ ఆర్ నాట్ యాక్సెసబుల్ outside the function, but global variables are accessible inside the function and outside the function. సో, ఇక్కడ ఇక్కడే కాదు యాక్చువల్‌గా జావా, స్కేలా ఇలా కూడా అంతే. అక్కడ కూడా ఉంటాయి. ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ అంటారు అక్కడ. ఇక్కడ మనం గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ అంటాం. జావాలో ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ అంటాం. ఔట్‌సైడ్ ఫంక్షన్ రాసే వాటిని. సో, ఇక్కడ గ్లోబల్ వేరియబుల్స్ అంటాం మనం. ఇక్కడ లోకల్ వేరియబుల్స్‌ని లోకల్ వేరియబుల్స్ అనే అంటాము. ఫంక్షన్స్‌లో రాస్తాము. అక్కడ మనం జావాలో ఏమంటాం? మెథడ్స్ అంటాము. ఇక్కడ ఫంక్షన్స్ అంటాము. అక్కడ మెథడ్స్‌లో రాస్తాము. ఇక్కడ ఫంక్షన్స్‌లో రాస్తాము. సో, అది ఇది డిఫరెన్స్. సో, ఇది నేను నోట్స్‌లో పేస్ట్ చేస్తున్నాను. సేమ్ ఎగ్జాంపులే నేను కింద కూడా పేస్ట్ చేస్తా. ఎందుకంటే ఇవి గ్లోబల్ వేరియబుల్స్, ఇవి లోకల్ వేరియబుల్స్ అర్థమైపోతాయి ఈజీగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. కామెంట్ చేయండి. సో, నేను దానికి రిప్లై ఇస్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే. ఓకే. లోకల్ స్కోప్, గ్లోబల్ స్కోప్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మాడ్యూల్స్. సో, మాడ్యూల్స్ నేనిప్పుడు చెప్తా నేను.